ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని కనికరం మనకు ఒక నూతనమైన దినాన్ని ఇచ్చింది. గడిచిన దినమంతా, గడిచిన వారమంతా ఆయన రెక్కల చాటున ప్రభు మనల్ని భద్రపరిచి ఒక నూతనమైన కృపతో ఈ దినం ప్రభు మనల్ని నింపి ఉన్నారు. కాబట్టి దేవుని కృప, ఆయన కనికరం, ఆయన మనకిచ్చిన ఈ దినమును బట్టి ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలుగా, దేవునికి కృతజ్ఞులుగా జీవించే భాగ్యమును ప్రభు మనకి ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకున్నట్టు కొరకు సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనములో మన బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు అక్కడ ఈ విధముగా రాయబడుతూ ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు ఉంచినప్పుడు, ఒక వ్యక్తి దేవుని దగ్గర భయభక్తులు కలిగి నడుచుకునేటప్పుడు ఎటువంటి కృప, ఎటువంటి కనికరం అతడు పొందుకుంటాడో లేఖన భాగంలో మనము చూస్తున్నాం. ఇటువంటి కృప అతనికి దొరుకుతుందట. ఎప్పుడైతే దేవుని దగ్గర భయభక్తులు కలిగి మనం నడుచుకుంటామో ఒక జీవమును మనము కలిగి ఉంటామట, ఒక క్షేమమును మనము కలిగి ఉంటామట. అది మరణ పాశములలో నుండి మనల్ని విమోచిస్తుంది, మనల్ని విడిపిస్తుంది అని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, క్షేమము దానిలో ఉన్నదట, జీవము దానిలో ఉన్నదట. జీవము కలిగిన ఊటను మనము కలిగి ఉన్నామట ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడుచుకునేటప్పుడు. ఈ చివరి దినాల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో దేవుని దగ్గర భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రభు దగ్గర మనం చేయాలి. భయభక్తులు కలిగి యథార్థమైన మనసుతో దేవుని వెంబడించేటువంటి వారలముగా మనం ఉండాలి. భయభక్తులు కలిగిన జీవితంతో దేవుని సేవించేటువంటి వారలముగా మనం ఉండాలి. భయభక్తులను కలిగి దేవుని వెంబడించి, దేవుని సేవిస్తూ, దేవునికి కృతజ్ఞులుగాను, దేవునికి ఇష్టలుగాను నడుచుకునేటువంటి కృపను ప్రభు దగ్గర మనం సంపాదించుకోవాలి. ఎప్పుడైతే భయభక్తులు కలిగి మనం నడుచుకుంటామో మరణ పాశములలో నుండి నీవు తప్పించబడతావట. అనారోగ్యమైన ఆత్మ సంబంధముగా నీవు లోకములోనికి వెళ్తున్నప్పుడు కూడా నీకు తెలియకుండానే పాపములో మనం పడిపోతుండినప్పుడు, మన కాళ్ళు జారిపోతుండినప్పుడు దేవుని కృప మనలను బలపరచి మనలను బయటకు లాగుతుంది. దేవుని యొక్క కనికరం మనలను విడిపిస్తుంది. దేవుని యొక్క వాత్సల్యత మనల్ని విడిపిస్తుంది. ఎప్పుడు భయభక్తులు కలిగి మనం నడుచుకునేటప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే భయభక్తులు కలిగి నడుచుకుంటామో జీవపు ఓటను మనము కలిగి ఉంటామట. అది మరణ పాశములలో నుండి మనల్ని విమోచిస్తుంది, మనల్ని విడిపిస్తుంది. ఈ చివరి దినాల్లో దేవుని దగ్గర మనము కూడా భయభక్తులని కలిగి దేవుని దగ్గర మనం నడుచుకోవాలి. అనేక మందిలో ఈ రోజుల్లో వారి ఆత్మీయ జీవితాల్లో దేవుని దగ్గరకు వచ్చి ఎన్నెన్నో కార్యములను వారు చేయగలిగిన భయభక్తులు కలిగిన జీవితం, భయముతో ఆయన వాక్యం చదువుతూ, భయముతో ఆయనను సేవిస్తూ, భయముతో ఆయనను వెంబడించే భాగ్యము ఈ రోజున అనేక మందిలో అటువంటి కృప తక్కువైపోయింది. భయభక్తులు కలిగిన జీవితమును అనేక మంది కలిగి ఉండలేకపోతున్నారు. భయభక్తులు కలిగి దేవుని దగ్గర నడుచుకోలేకపోతున్నారు. ప్రియులారా, మనమైతే దేవుని దగ్గర భయభక్తులతో, భయముతో, భక్తితో ఆయనను మనం వెంబడించాలి. అప్పుడే కృప పొందుకుంటాం, అప్పుడే కనికరాన్ని పొందుకుంటాం, అప్పుడే జీవపు ఓటను మనము కలిగి ఉండగలుగుతాం. అప్పుడే దేవుని కనికరాన్ని కలిగి మరణ పాశములలోనికి నీవు వెళ్ళిపోతూ ఉండినప్పుడు, నీవులో ఈ లోకములో అనారోగ్యముతో నీవున్నా, ఎటువంటి బలహీనతతో నీవున్నా, మరణ పడకలలో నీవు ఉన్నా దేవుడు నిన్ను విడిపించగలుగుతాడట. భయభక్తులతో నీవు ప్రార్థించినప్పుడు, భయభక్తులతో దేవుని నీవు మొరపెట్టినప్పుడు,
ఆయన మరణ పడకలలో నుండి నిన్ను విడిపించగలుగుతాడట, నిన్ను విమోచించగలుగుతాడట, నీకు నెమ్మదినివ్వగలుగుతాడట, ఆరోగ్యమనివ్వగలుగుతాడట, జీవపు ఓటను నీ హృదయంలో ప్రభు ఉంచగలుగుతాడట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక ఈ చివరి దినాల్లో భయభక్తులతో దేవుని దగ్గర మనం నడుచుకుందాం. నీతి యథార్థతతో పరిశుద్ధతతో దేవుని మనం వెంబడిద్దాం. భయభక్తులను కలిగి దేవుని సేవిస్తూ, దేవుని మార్గంలో నడుస్తూ, దేవుని చిత్తానుసారముగా, దేవునికి ఇష్టలుగా నడుచుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఈ చివరి దినాల్లో భయభక్తులు కలిగిన జీవితంతో దేవుని వెంబడిస్తూ అనీతి రాకడ కొరకు సిద్ధపడే కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైన నీ మాటల కొరకు నీకు స్తోత్రములు. నీ యందు భయభక్తులు కలిగి మేము నడుచుకున్నప్పుడు ప్రభా, జీవపు ఓటను మేము కలిగి ఉండగలుగుతామని, నిత్య జీవాన్ని మేము సంపాదించుకొనగలుగుతామని, మరణ పాశములలో నుండి ఆ జీవపు ఓట మమ్మల్ని విడిపిస్తుందని నీ వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రములు. ప్రభా, నీ సన్నిధానంలో భయముతోనూ భక్తితోనూ నిన్ను సేవిస్తూ, నిన్ను వెంబడిస్తూ, నీకు కృతజ్ఞులుగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. అటు కృపా కనికరములతో మమ్మల్ని నింపి ఈ చివరి దినాల్లో భయభక్తులతో నిన్ను సేవిస్తూ నీ నిత్య రాకడ కొరకు సిద్ధపరిచి మమ్మల్ని భద్రపరిచి నీ రాకడలో ఎత్తబడి గుంపులో మమ్మల్ని అందరినీ చేర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. భయభక్తులు కలిగిన జీవితం మనం మాకందరికీ నేర్పించి ఈ దినమంతా మాకందరికీ తోడయ్యండి. భయంతో నేను వెంబడించి మనస్సును మాకు ఇవ్వమని యేసు నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నాము తండ్రి. ఆమేన్.